తెలంగాణ ముద్దుబిడ్డ మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు టైగర్ అరవింద్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. పెద్దలు జిల్లాధ్యక్షులు మూలపల్లి సత్యనారాయణరావు గారు, ఆర్మూర్ శాసనసభ్యులు, ఆయన గురించి స్పీచ్లే చెప్తాం మళ్ళా, రాకేష్ రెడ్డి గారు, పెద్దలు రాష్ట్ర కార్యదర్శి భారతీయ జనతా పార్టీ పల్లి గంగారెడ్డి గారు, కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, నా తోటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొరుట్ల మెట్పల్లి పట్టణ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకి ఇప్పుడు అర్థమైందా మీ అందరికి కార్యకర్తలకి నేను అర్థమైందా? అరవింద్ ఒక రాకేష్ రెడ్డిని తయారు చేసిండు, ఈ రాకేష్ రెడ్డి 100 మంది నరేంద్ర మోడీని తయారు చేశాడు. 6 ఏళ్ల కింద భారతీయ జనతా పార్టీలకు వచ్చినప్పుడు, రాజకీయాలకు వచ్చినప్పుడు చెప్పిన నరేంద్ర మోదీని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవడమే. ఈ స్పీచ్ నాకు అర్థమైందా? మోడీ బలపడుతున్నాడు మన ప్రాంతంలో అని. పార్టీ కోసం త్యాగం చేయడం నేర్చుకోవాలి. పార్టీని వాడుకొని కడుపు నింపుకునే వాళ్ళు మనకు అనవసరం. ఆ స్థాయి నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీకి లేదు, ఇక లేదు. ఆ స్థాయి దాటిపోయింది. మా జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్ట, మా అంకుల్ అరవింద్ ఏం చేసిండు అని అడిగినట్ట. నేను చెప్తా, కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నాడు. ఇక కాంగ్రెస్ చరిత్ర ఇప్పటిదాకా రాకేష్ రెడ్డి చెప్పి, జీవన్ రెడ్డి అంకుల్ కాంగ్రెస్ చరిత్ర దేశద్రోహ చరిత్ర. కాంగ్రెస్ చరిత్ర హిందువులని నాశనం చేసిన చరిత్ర. కాంగ్రెస్ చరిత్ర శ్రీరాముడిని భారతదేశం బయట 500 సంవత్సరాలు పెట్టిన చరిత్ర. నీ 130 సంవత్సరాలు అయ్యిండొచ్చు నీ పార్టీ వచ్చి, కానీ నీ పార్టీ అయితే సిద్ధాంతం నడిపిస్తుందో ఆ సిద్ధాంతం వల్లనే 500 సంవత్సరాల నుంచి రామరాజ్యం లేదు ఈ భారతదేశంలో. ఇవాళ నరేంద్ర మోడీ పాలన చూసి రాముడు కూడా ఆపుకోలేకపోయిండు, వాపస్ అయోధ్యలోకి వచ్చిండు. మీ కాంగ్రెస్ చరిత్ర దేశాన్ని 3 ముక్కలు చేసిన చరిత్ర. మీ కాంగ్రెస్ చరిత్ర కశ్మీర్ ని పాకిస్తాన్ కి అప్పచెప్పిన చరిత్ర. మీ కాంగ్రెస్ చరిత్ర మొత్తం భారతదేశంలో టెర్రరిజం పెంచిన చరిత్ర. ఈశాన్య రాష్ట్రాలల్లో టెర్రరిజం పెంచిన చరిత్ర. ముంబై అటాకులు, ముంబైలో 100 మందిని చంపిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకొక దగ్గర ఒక పట్టణంలో సీరియల్ బాంబులు అవుతుండే. మీ కాంగ్రెస్ చరిత్ర లక్షల మంది హిందూ పండితులని కశ్మీర్కి వెళ్ళి చంపి నరికి మానభంగం చేసి కశ్మీర్ నుంచి తరిమేసిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మారవనీకే 1990 నేను స్కూల్లో ఉన్నా, ముఖ్యమంత్రిని మారుస్తుందికి 100 మందిని చంపేసిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. హైదరాబాద్ లో పాత బస్తీల మీ కాంగ్రెస్ చరిత్ర దిక్కుమాలిన చరిత్ర. దేశాన్ని అమ్ముకున్న చరిత్ర. లక్షల కోట్ల పేద ప్రజల సొమ్ముని కాజేసిన చరిత్ర. కులాల వారీగా హిందువుల్ని విడదీసి తుర్కోళ్ల సంకనాకిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర.
నా నోరు తెరిపియొద్దని చెప్పిన మొన్ననే ఒక వీడియో తీసి అంకుల్ ఇంకా అర్థమైతలేదు. కాంగ్రెస్ చరిత్ర మీకంటే ఎక్కువ తెలుసు నాకు కాంగ్రెస్ చరిత్ర. అందుకనే కాంగ్రెస్ ని బూటు కాలుతోటి దాన్ని నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వం కోసం వచ్చిన. రాకంటే ముందు మీ కాంగ్రెస్ పార్టీని దేకను కూడా దేకలే. అవన్నీ అయిపోయినాక ఇక నేను పర్సనల్ గా మాట్లాడితే చాలా ఉంటాయి. మళ్ళా చెప్తున్నా, నా నోట్ల వేయకుండ్రి. పెద్ద మనుషులుగా నేను రెస్పెక్ట్ ఇస్తా. మీరు మీ పార్టీ ఎంపీలు ఎందరున్నారు ఈడ? పసుపు రైతులు నాశనం చేసిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేయించిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. ఇవాళ రేటు జీవన్ రెడ్డి గారు 13,600 రూపాయలు నిజామాబాద్ మార్కెట్ల పసుపు రేటు. మా జీవన్ రెడ్డి అంకుల్ చిన్నగా ఉన్నప్పుడు ఉండే అప్పుడు రేట్ అంత రేటు. ఆయన నా వయసు ఉన్నప్పుడు ఉండే ఆ రేటు. మీ కాంగ్రెస్ చరిత్ర పసుపుని తీసుకుపోయి స్పైస్ బోర్డులో పడేసి స్పైస్ బోర్డు తీసుకుపోయి కేరళలో పడేసిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. బంగారం లాంటి పసుపుని రైతుల్ని రోడ్డు మీదకి ఇగ్గుకొచ్చి దశాబ్దాల వారీగా వాళ్ళతోటి యాజిటేషన్ చేసిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. ఏమాయ్ చెరుకు ఫ్యాక్టరీలు ఏమాయ్? కమిటీ వేసిన కమిటీ ఎన్ని కమిటీలలో ఉంటారు మీరు? ఎన్ని కమిటీలలో ఉంటారు? చిట్టా తీసుకొస్తా 66 ఫ్యాక్టరీలు తెరిపించినాం. మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించినాము. టైంకి ఇంటింటికి పంపుతా ప్యాంపులెట్. టైంకి 66 ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడ తెరిపించినాము. రైతులని మన ప్రాంతంలో చెరుకు గాని పసుపు గాని రైతులని నాశనం చేసిన సిగ్గు మాలిన చరిత్ర కాంగ్రెస్ చరిత్ర. ఒక బోఫోర్ స్కాము, ఓ 2G స్కాము, కోల్ స్కాము. బోఫోర్ తోటి మొదలైంది. ఇలా స్కాములు ఎన్ని చేసిండ్రంటే ఒకప్పుడు నాకు 2012 ప్రాంతంలో రోజు కామన్వెల్త్ స్కాము, ఏ పని తీసుకుంటే అందులో స్కాము. అవి విని విని కడుపులో తిప్పి వాంతికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్రహీనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా మస్తున్నాయి. ఇంకా 40 రోజులు చెప్తా కాంగ్రెస్ చరిత్ర. వింటానికి జీవన్ రెడ్డి అంకుల్ మీకు ఓపిక ఉన్నదా? ఇప్పుడే ఆగమవుతున్నారు మీరు. ఒక్క కార్లో కూర్చొని సెల్ఫీ వీడియో తీస్తేనే ఆగమవుతుంది. ఇవాళ మహిళా మూర్తులకి 6,300 కోట్ల నిజామాబాద్ పార్లమెంట్ లా ఉన్నాయంటే అది నరేంద్ర మోడీ పాలన వల్ల ఉన్నాయి. ముద్రా లోన్లు యువకులకి 2,300 కోట్లు. అరవింద్ ధర్మపురి ఎంపీ అయినాక 2,300ల 1,900 కోట్లు నేను ఎంపీ అయినాక. 41,000 చిరు వ్యాపారులకి ఇక అరటిపండ్లు అమ్ముకుంటారు ఇట్లా వాళ్ళకి స్వనిధి యోజన కింద లోన్లు ఇచ్చిండ్రు నిజామాబాద్ పార్లమెంట్ లా. 70,000కి పైన ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లా. 80,000 సుకన్య సమృద్ధి యోజన కింద అకౌంట్లు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లా. 1,000 కోట్ల ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము. ఇప్పుడు విశ్వకర్మ యోజన 1,000 మంది అందులో నమోదు చేసుకుంటా ఉన్నారు. ఇది నరేంద్ర మోడీ పాలన నిజామాబాద్ సెగ్మెంట్ లా. 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు. జీవన్ రెడ్డి అంకుల్ మీ ఫ్రెండు సుదర్శన్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు పెద్ద పెద్ద నాయకులు నిజామాబాద్ జిల్లాలో రోజు వస్తుండే పోతుండే.
మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 35 సంవత్సరాల నుంచి కట్టలేదు, ఇవాళ మేము కట్టిస్తా ఉన్నాం ఒక్కసారి వెళ్ళిపోయినా. రైతులు కొట్లాడి 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 ఇక రాదు పో పసుపు బోర్డు అన్నప్పుడు నీ కొడుకు వయసు అంత నాది, పసుపు బోర్డు తీసుకొచ్చి ఇందూరు గడ్డ మీద విశ్వగురువు నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఇక్కడ బోర్డును పెట్టించిన ఘనత నీ కొడుకు వయసు ఉన్న అరవింద్ ధర్మపురి. పసుపు రైతు ఇళ్లల్లో మళ్ళా సంతోషంగా ఉన్నారు, నవ్వుల పాలైంది వాళ్ళ కుటుంబాలంటే దాని వెనక కష్టం అరవింద్ ధర్మపురిది ఉన్నది. మీకు చేత కాదు, నేను చెప్పినట్టు చేయండి, చక్కెర ఫ్యాక్టరీ ఎట్ట తెలవో నేను చూస్తా. నేను చెప్పినట్టు చేయండి, రండి నా దగ్గరికి, పని ఎట్లా చేయాలో చేర్పిస్తాం భారతీయ జనతా పార్టీ వాళ్ళం. ఎందుకంటే మాకు చిత్తం పైసల మీద ఉండదు, అవినీతి లేదు. మీ ఒక్క ముఖ్యమంత్రి, మీ ఒక్క మంత్రి బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ అవినీతి ఆరోపణ లేకుండా జీవితం నడిచిందా? ముందరికి 5 ఏళ్లల్లా 1000 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులు, ఇగో ఈ రోడ్డు వెడల్పైతా ఉన్నది 3200 కోట్ల ఒక్క ప్రాజెక్ట్. ఇది ఒక్క ప్రాజెక్ట్ 1000 కోట్ల 4000 కోట్ల రైల్వే లైన్లు నడుస్తా ఉన్నాయి నా నియోజకవర్గంలో. 6 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, 2 కేంద్రీయ విద్యాలయాలు, జగిత్యాల జిల్లాకి నవోదయ అతి త్వరలో పనులు ప్రారంభమైతాయి. 70 గ్రామాలల్లో గ్రామీణ సడక్ యోజనలు, ఇవన్నీ 1000 కోట్ల నిధులతోటి పనిచేస్తుంటే నయా పైసా అవినీతి ఆరోపణ లేకుండా నడిచింది ఎంపీ కార్యాలయం గత 5 ఏళ్లలో. 100 మంది ఎన్ఆర్ఐలకి ఒక సోదరుడుగా సహాయపడ్డ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో ఎంపీగా. అందుకని ఇలా దుబాయ్ ఓ మస్కట్ ఓ ఏడుకన్నా ఓ అరవింద్ అన్న ఏడున్నారంటే ఆడికి వచ్చి 100 మంది కలిసి నాతోటి కలిసిపోతారు. మీ కాంగ్రెస్ వాళ్ళు మీ చరిత్ర ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ ఒక నరకం, మీ కాంగ్రెస్ పార్టీ చీడపురుగు, మీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన పీడ, అరిష్టం. కాంగ్రెస్ ముక్త్ భారత్. ఇక మిగిలింది ఎంతండి? 2 రాష్ట్రాలు ఉన్నారు, 2 రాష్ట్రాలు. అటు కర్ణాటకలో, ఆ కర్ణాటకలో ఏం చేసేది తెలుసా అండి? 1 కోటి రూపాయలకు పైన ఉన్న ఆమ్దాని ఉన్న గుడులన్నీ కూడా 10 లక్షల రూపాయలు తురుకోళ్ళకి మస్జిదులు కట్టాలంట. కొత్త రూల్ తెచ్చారు. ఇంకా మనము కళ్ళు తెరుచుకోకపోతే రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన మన్మన్లని పోనీ పాపం అనేటోడు ఉండడు. మన మన్మన్లు ఇంకా హిందూ ధర్మంలో మిగిలరు. మొత్తం బుర్గాలు వేసుకొని మన్మరాళ్ళు, కత్తిరించుకొని మన్మన్లు, ఈ గతి పాలవుతుంది. ఇన్నరా జీవన్ రెడ్డి గారు? అది మీ కాంగ్రెస్ చరిత్ర. ఈ దేశంలో 1000 మంది అమాయక భారతీయులు టెర్రరిస్టులకి బలైనరంటే అది మీ గాంధీలు చేయబట్టి, మీ గాంధీలు దొంగ గాంధీలు. ఆ గాంధీ పేరు వచ్చేట్ల మీడి కింద కూడా తెలియదు, ఎవ్వరు తెలియదు, మా మీడియా మిత్రులకు కూడా తెలియదు. హిందువులు బాగుపడుతుంటే చూడలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇవాళ మళ్ళీ ఏమంటారండి? ఆ రాహుల్ ఖాన్ భారత్ జోడో యాత్ర చేస్తుంటే వాళ్ళ ఎంపీ కర్ణాటకోడు సురేష్ కుమార్ దక్షిణ భారతదేశాన్ని సపరేట్ దేశం చేస్తారట. భారత్ జోడో అని వీడు అంటాడు, భారత్ జోడో అని వాడు తిరుగుతున్నాడు. అడిగిన అవురాబాయ్ నువ్వు మీ ఎంపీని యాక్షన్ తీసుకున్నావా? ఆడికి వెళ్ళి ఫోన్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడని చెప్తాడు. భారత్ తేడే తుకుడే హోంగే ఇన్షా అల్లా అనేటోడు రోజు రాహుల్ గాంధీ సంకరాస్తాడు. ఇది కాంగ్రెస్ చరిత్ర. ఇంకెంతగానని చెప్పమంటారు జీవన్ రెడ్డి గారు? కాంగ్రెస్ చరిత్ర ఇంకెంతగానని చెప్పమంటారు?
నేనేమో మీకు మర్యాద ఇస్తా, మీ తమ్ముడేమో నా మీద ప్యాంప్లెట్లు వంచుతాడు. ఏం ప్యాంప్లెట్లు వంచుతాడండి? నేనట అద్దాలు పెట్టుకుంటానట. నేను అద్దాలు పెట్టుకుంటే నీకేం వచ్చిందిరా భయ్? మీ సోనియా గాంధీ కూడా అద్దాలు పెట్టుకుంటుంది, మీ రాహుల్ గాంధీ కూడా అద్దాలు పెట్టుకుంటాడు. నేను అద్దాలు పెట్టుకుంటే నీకేమైంది? నేను అద్దాలు పెట్టుకుంటే ఇలా నా పసుపు రైతులు చల్లగా కనబడుతున్నారు. ఇంకింత పెద్ద అద్దాలు పెట్టుకుంటారు రేపు. మీకు చేతగా ఇంత మీకు చేత ఇక అయిపోయింది మా వల్ల కాదు అన్న రోజు చేతులు ఎత్తేసి రండి నా దగ్గరికి. ఇంకింత పెద్ద అద్దాలు పెట్టుకొని చెరుకు రైతులు కూడా చల్లగిట్ల కూడా చెప్తారు. చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు. అందుకనే మొత్తం దేశమంతా వీకింది. ఇక చెప్తున్నాండి మీడియా మిత్రులు బాగా వినండి. మా ముఖ్యమంత్రి నేను విన్నా, రాకేష్ భాయ్ నేను విన్న సోర్సు మంచి సోర్సు. 2015 హిమాంత బిశ్వశర్మ గారు కాంగ్రెస్లో ఉన్నాడు, అస్సాంలో నాయకుడు, యువ నాయకుడు, ఆనాడు కాంగ్రెస్లో ఉన్నాడు. అప్పుడు తరుణ్ గొగాయ్ అని ఒక పెద్ద మనిషి 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి చేసిండు అస్సాం. ఆయన కొడుకు, ఇలా కొడుకుల పిల్లగాళ్ళ బీమార్లు ఉంటాయి, ఇలా మళ్ళీ సన్ స్ట్రోక్లు డాటర్ స్ట్రోక్లు ఉంటాయి కాంగ్రెస్లో. ఏన్నో లండన్లో చదువుకొని వాపస్ వచ్చిందట. ఇక పార్టీ మొత్తం వాడే నడుపుతారంటే మనం మా హిమాంత బిశ్వశర్మకి సిర్రు అన్నది పంచాయతీ మొదలైంది. పంచాయతీ జర పెద్ద కాగానే ఢిల్లీకి రమ్మన్నారు. తరుణ్ గొగాయ్ ముఖ్యమంత్రిని, హిమాంత బిశ్వశర్మని తీసుకొని పోయింది. పోతే 9 గంటలకు రమ్మన్నాడట ఈ రాహుల్ ఖాన్. 9 గంటలకు రమ్మంటే 9 గంటలకు వేరు. పాప పెద్ద మనిషి అండి, ఆయనకు 65-70 ఏళ్ళు ఉంటాయి అప్పటికి ముఖ్యమంత్రికి. హిమాంతనేమో యువ నాయకుడు, ఉడుకు రక్తం, పార్టీని పటిష్టంగా ఉంచుతున్నాడు. కొడుకు కోసం ఆయనని ఇబ్బంది పెట్టుడు అయిందా? 9 గంటలకు పిలిచి వీళ్ళని 12:30కి ఛాయ్ పంపిండండి, బిస్కెట్ ఛాయ్. 3:30 గంటలు ఒక సీనియర్ ముఖ్యమంత్రిని ఇంకో నాయకుడిని వేడి చేయించి 12:30కు పంపి 1 గంటకి రాహుల్ ఖాన్ 2 కుక్కలు వేసుకొని వచ్చిందట. 1 గంట కంటే 4 గంటలు వేడి చేయించి కుక్కలు వేసుకొని వచ్చి వీళ్ళ ముందరున్న బిస్కెట్లు సాసర్లకు వెళ్ళి ప్లేట్లకు వెళ్ళి బిస్కెట్ తీసి కుక్కకేసింది. వేయంగానే హిమాంత బిశ్వశర్మ సర్రం లేచిండు. ముసలోడా, నీకన్నా సిగ్గుండాలా, నేనంటే యువకుడిని, 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నావు, ఇదే నీకు గౌరవం ఇచ్చేది అని ఇసిరి కొట్టి చక్కగా మన చాణక్యుడు ఉన్నాడు కదా, మన చాణక్యుడు మన పార్టీలో పోయి భారతీయ జనతా పార్టీ ఆత్మ గౌరవం కోసం మన పార్టీలోకి వచ్చి, ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాలల్లా బీజేపీకి ఎంట్రీ లేకపోతుండే, ఇవాళ ఏమైంది? ఆ 7 రాష్ట్రాలల్లా కాంగ్రెస్కి ఎంట్రీ లేకుంటాయి. జీవన్ రెడ్డి గారు అహంకారం అంటే గిది, అద్దాలు పెట్టుకుంటే అహంకారం అనరు. పెద్ద మనిషి అయిండు, మీకు ఏం చెప్పాలి? నేను నా వయసు అంతా మీకు రాజకీయ అనుభవం ఉన్నది, దీన్ని అంటారు అహంకారం. ఇటువంటి అహంకారం వల్ల మీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పతనానికి చేరింది. ఒక మమతా బెనర్జీ ఇచ్చిపెట్టిపోయింది, ఒక శరద్ పవార్ ఇచ్చిపెట్టిపోయాడు, తమిళనాడులో మూపనార్ ఇచ్చిపెట్టిపోయాడు, మీకు హిమాంత బిశ్వశర్మ ఇచ్చిపెట్టిపోయాడు, ఉత్తరప్రదేశ్లో డజన్ల కోతి పెద్ద పెద్ద నాయకులు ఇచ్చిపెట్టిపోయారు, బీహార్లో ఇచ్చిపెట్టిపోయారు, పంజాబ్లో అమరీందర్ సింగ్ ఇచ్చిపెట్టిపోయాడు, గుజరాత్లో ఇచ్చిపెట్టిపోయారు. ఇవాళ నేటి యువతరం జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిపెట్టిపోయిండు, మిలింద్ దేవరా ఇచ్చిపెట్టిపోయిండు, అశోక్ చవాన్ ఇచ్చిపెట్టిపోయిండు, రేపో మాపో సచిన్ పైలట్ కూడా ఇచ్చిపెట్టిపోదు. దీన్ని అంటారు అహంకారం. అర్థమైందా? పెద్ద మనుషులు మీరు ఏడైనా కనబడితే వంగి కాళ్ళకు దండం పెడుతుంటే గౌరవం ఉంచుకోండి. మీ తమ్ముడికి మీ కుటుంబ సభ్యులకి చెప్పుండ్రి మా దగ్గర అక్కడిక్కడ సస్పెండ్ అయిన స్క్రాప్ ఉంటుంది, ఆ 3-4 పట్టుకొని స్క్రాప్ను పట్టుకొని నా మీద రాజకీయాలు చేస్తే ఒక్క వీడియో తీసినట్టే కింద మీద అయింది మొత్తం. విన్నారా? ధైర్యం, దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా కొట్లాడు, మర్యాదగా కొట్లాడు.
ఉందాక కొట్లాడు. మీ చరిత్ర చెప్పుకుంటా పోతా ఉంటే ఇదే జీవన్ రెడ్డి గారు జగిత్యాలు అనలేదండి, తుర్కోల గురించి మాట్లాడలే, మళ్ళీ అవమానించి మాట్లాడలేదా? ఒక తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తుర్కోల కోసమే ఉన్నది పార్టీ అనమాట ఒకరు. ఇటువంటి పార్టీ ఇక నేను చరిత్ర చెప్పుకుంటా పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ అంత దిక్కుమాల పార్టీ ఈ ప్రపంచంలోనే లేదు, దేశద్రోహుల పార్టీ ప్రపంచంలోనే లేదు, నా రాదు, నా భూతో నా భవిష్యత్ सबसे बड़ा देशद्रोही ये देश में कांग्रेस ही है. ఇవాళ బాజాప్తా చెప్తున్నాను, రాముడికి రావణాసుడికి మధ్యలో ఈ ఎలక్షన్, ధర్మానికి అధర్మానికి మధ్యలో ఈ ఎలక్షన్, పుణ్యానికి పాపానికి మధ్యలో ఈ ఎలక్షన్. ఆ తుర్కోలకు కూడా చెప్తున్నా, మీకు ఫ్రీ రేషన్ తిండి నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, మీరు పొయ్యి వెలిగిస్తుంటే ఉజ్వల కనెక్షన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, మీ పోరగాళ్ళు మైనారిటీ స్కూల్లో చదువుతుంటే దానికి ఫండింగ్ మొత్తం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మీ మహిళలు ఉన్నారంటే దానికి లోన్లు, రుణ సబ్సిడీలు, అన్ని రకాలుగా సహాయం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ముద్రా లోన్లలో తుర్కోలు మత్తు మంది తీసుకున్నారు యువకులు. మీకు షాదీ ముబారక్ అన్నది కూడా కేంద్రం నుంచి వస్తున్న మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచే మీకు షాదీ ముబారక్ వస్తున్నది. 7 లక్షల కోట్ల అప్పు చేసుకున్న తెలంగాణ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. షాదీ ముబారక్ ఎడికెళ్ళి ఇస్తుంది, కేంద్రంకి వెళ్ళి వస్తే నిధులు వస్తున్నది. అందుకనే చెప్తున్నా ఈ తుర్కోలకి, మేము అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నడూ అనలే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని కూడా తిరిగినాము. మొత్తం తీసుకుపోయి ఎవడో పిచ్చినా కొడుకు వచ్చిందంట, గడ్డం వేసుకొని మీసాలు తీసుకొని ఎడ్డుకూర బాగా తిని బాగా మేసి వచ్చి ఈడ బీజేపీ గెలుస్తుంది, బీజేపీ అంటే గొర్రెల లెక్క తుర్కోలందరూ పోయి ఒక పార్టీకి టీఆర్ఎస్కి ఇచ్చారు. ఇట్లా వేసిందంటే నాశనం అవుతారు. ఇవాళ కూడా మీ ఇంటి చుట్టూ అన్ని మూరలే పాడైతాయి. ఓడు ఇల్లు కట్టలే, మీకు బీమార్లు అయితే మళ్ళీ ఆయుష్మాన్ భారత్ పథకం మళ్ళా నరేంద్ర మోడీ ఇవ్వాలి. మీకు బీమార్లు అయితే మీ ఇంటోళ్ళకి ఇలా జోడి చేపిస్తున్నాడు, నరేంద్ర మోడీ చేపిస్తున్నాడు. మీకు కాంగ్రెస్ వాడు ఏం బీకిచ్చిండు, మీకు మీ బీఆర్ఎస్ వాడు ఏం బీకిచ్చిండు మీకు? ఇదే నేను చెప్తున్నా అన్న. నేను వేల్పూర్లో ఒక ఇన్సిడెంట్ చూసిన ఈ మధ్య, నిజామాబాద్లో చూసిన ఈ మధ్య. మనము గిన హిందువులు గిన పోని పాపం అని ఇంత సంధించినాం అనుకో, తీసుకుపోయాడు దాని కింద పడేస్తారు. మనకి ఒక్కని దగ్గర మనకి ఎవ్వని కూడా పోని పాపం అనొద్దు. మన వచ్చే తరాలని పోని పాపం అని ఎవ్వడన్నాడు. మనము నడిపియాలి, వాళ్ళు నడవాలి. అంతే. కాంగ్రెస్ వాడు ఉంటే రివర్స్ అవుతుంది. ఆడు మనం నడిపాడు కూడా మనం దొక్కేస్తున్నాడు. పాపులేషన్ కంట్రోల్ కావాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి. నేను ఒక్క పెళ్ళాన్ని చేసుకుంటే నువ్వు కూడా ఒకటే పెళ్ళాన్ని చేసుకోవాలి. నేను ఇద్దరిని అంటే నువ్వు ఇద్దరినే కావాలి. ఫ్రీగా వచ్చిందని రోజు ఒకరిని కనొద్దు. దీనికి యాస్తకు వచ్చిందని ఇంకో దాన్ని చేసుకున్నాడు, దాని యాస్తకు వచ్చిందని ఇంకో దాన్ని చేసుకున్నాడు. ఇక్కడ 4, 8, 8 కుదరవు. బంగ్లాదేశ్కి వెళ్ళి అటు మయన్మార్కి వెళ్ళి రోహింగ్యాలు, ఈ దొంగనా కొడుకులు వచ్చి అందరు బయటికి పోవాలి. ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలి. ఇవన్నీ చేసుకోకపోతే మన దేశం ముందుకు పోదు, సురక్షితంగా ఉండదు. మళ్ళా బొంబాయిలు అవుతాయి, 26/11 అవుతాయి, మళ్ళా సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అవుతాయి, మళ్ళా అమాయక భారతీయులు చనిపోతారు. నేను 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ చూసిన కాంగ్రెస్ వాళ్ళది. ఎన్ని సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి? 1300 అమాయక భారతీయులు చచ్చిపోయారు సీరియల్ బాంబ్ బ్లాస్ట్ల. ఈ 10 ఏళ్లలో పులి రాజ్యం వెళ్తున్నది. ఒక్క సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయిందా? ఒక్కటైందా? ఈ కాంగ్రెస్ ఓడున్న దగ్గర జర ఇలా తోకలాడతాయి. రేపు బీజేపీ రాగానే తోక కడి చేస్తాం, అదంతా డాబర్ మ్యాన్లు అవుతారు. మళ్ళీ
కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎట్టి పరిస్థితుల మన రాజ్యాంగంలో ఇందిరాగాంధీ మనందరినీ మోసం చేసి, మొత్తం హిందువుల్ని మోసం చేసి 1975 సంవత్సరముల ఇరికిచ్చిన సెక్యులర్ పదాన్ని రాజ్యాంగంలో తొలగించి హిందూ రాష్ట్ర స్థాపన మన భారతదేశంలో కావాలి. ఆ హిందూ రాష్ట్రంలో మీరు కూడా ఉండుండ్రి, మేము మిమ్మల్ని చూసుకుంటాం. అంతేగాని లేకపోతే ఈ పిఎఫ్ఐలు, రోహింగ్యాలు, దొంగ పాస్పోర్ట్లు, దొంగ రోడ్ ఐడీలు, దొంగ ఆధార్ కార్డులు, సొమ్ము ఒకటిది మింగేదొకడు, ఇదన్నీ కూడా గమనించాల్సిన అవసరం మన ప్రాంతంలో ఉంది. మొత్తం గంపగుత్త కలిసి ఒకడోడో సువర్ణ కొడుకు వచ్చి ఇక్కడ బీజేపీ గెలుస్తుందిరా పోయి, మనం అంతా ఒక్కటే తుర్కులంతా ఒక దిక్కు వేయాలంటే మనకు ఏనిక రాదా? గంపగుత్తవా మనకు ఏనిక రాదా? ఓటు ఏమైంది? ఒకరోజు మన గోల్డ్ స్మిత్స్ బ్రదర్స్ స్వర్ణకారులు సోదరులను అడుగుతా ఉన్నా, మీకు ఒక ఏమంటారు కమిటీ ఉన్నది, మీకు సొసైటీ ఉన్నది, మీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి ఓడో బైక్ సంఖ్యలో వచ్చి తుర్కోడు వచ్చి ఇక్కడ పెట్టిండు, మిమ్మల్ని అందరి ఖాతరు చేయకుండా పెట్టిండు. ఏం చేసిండు బీఆర్ఎస్ వాడు? ఏం చేసిండు కాంగ్రెస్ వాడు? ఇంతో అంతో కొట్లాడింది మీ అందరి కోసం నేను. మీరు ఎన్నో దశాబ్దాలుగా నడిపిస్తున్నారు ఒక రూలు రెగ్యులేషన్ పెట్టుకొని. వీళ్ళకి అప్పచెప్తే ఈ పనికిమాల సెక్యులర్ పార్టీలకు అప్పచెప్తే అవన్నీ పక్కన పడేసి ఓడో తుర్కోడు ఎడికెళ్ళి వచ్చిందట, ఈడ దుకాణం పెట్టుకున్నాడు, నడుపుతా ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ బేఖాతరు చేసి మళ్ళా మీకోసం కొట్లాడేదే మళ్ళా గిదే మోడీ సైన్యం. కాబట్టి ఒక్కటి కావాలి, 400 సీట్లతోటి నరేంద్ర మోడీని గెలిపేయకపోతే హిందువులది తప్పవుతుంది. 400 సీట్లు దాటేయాలి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని. ప్రపంచాన్ని ఏలాల భారతదేశం, చంద్రమండలాన్ని ఏలాల భారతదేశం, భూగోళమే కాదు భూమండలము, చంద్రమండలము, అన్ని మండలాలను ఏలాల్సింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో నడవాలి. సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ఇలా అందరూ తెలుసుకుంటారు, కళ్ళు తెలుసుకుంటారు. తుర్క రాజ్యాలు కూడా ఒకటి మించి ఒకడు గుడిలు కడతా ఉన్నారు. సనాతన ధర్మం ఎంత గొప్పది. వీళ్ళు ఏమైతుంది ఇస్లాం రాజ్యాలల్లా ఆఫ్ఘనిస్తాన్ నాశనం, పాకిస్తాన్ నాశనం, ఇరాన్ నాశనం, ఇరాక్ నాశనం. ప్రతి దేశం ఆఫ్రికాలో ఉన్న ఈ తుర్క దేశాలన్నీ తిండి ఉండదు, బొక్కలు తేలుతా ఉంటాయి పిల్లగాళ్ళని. ఇవాళ తుర్కోళ్ళు సంతోషంగా మంచిగా కడుపు నిండా తింటున్నారంటే అది హిందూ రాష్ట్రం కాబట్టి ఈడ తింటున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ల మోడీ గారిని ఇంకా బలపరిచి, పోయినసారి 303 సీట్లు వచ్చినాయి బీజేపీకి, 353 ఎన్డీఏకి వచ్చినాయి. ఈసారి 370 బీజేపీకి, 400 పైన ఎన్డీఏకి మనము మోడీ గారికి గిఫ్ట్ గా దేశవాసులందరూ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అబ్కీ బార్ 400 పార్, అబ్కీ బార్, అబ్కీ బార్, భారత్ మాతాకి విజయ సంకల్ప యాత్రలో భాగంగా మన మెట్పల్లి పట్టణానికి గెస్ట్ గా వచ్చినటువంటి ఆర్మూర్ టైగర్ మన రాకేష్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక చిన్న మండల అధ్యక్షులు రాజ్పాల్ గారు మరియు టౌన్ అధ్యక్షుడు బొడ్డ రమేష్ గారు నాగలితోనే చిరు సత్కారాన్ని ఇద్దరు అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. పైడి రాకేష్ రెడ్డి గారిని, మన ప్రియతమ నాయకులు ధరంపురి అరవింద్ గారిని, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు.
माता की जय जवान जय जवान भारत माता की ఇప్పుడు మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. बोलो भारत माता की बोलो भारत माता की జై శ్రీరామ్. కొడుకులకు గుండెల్లా గుచ్చుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకురా రాముడు అంటే బాధ. ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా మెట్పల్లి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, కాబోయే కేంద్ర మంత్రివర్యులు, నా సోదరుడు ధర్మపురి అరవింద్ గారు మరియు సత్యన్న, రవీంద్ర అన్న, మిగతా నవీన్, మిగతా పెద్దలందరూ మరియు ఈ సమావేశానికి వచ్చిన నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, భారతీయ జనతా పార్టీ సైనికులైన నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు జరిగే ఎన్నికలు అధర్మానికి ధర్మానికి, ఒకవైపు ధర్మం వైపు మేము, అధర్మం వైపు రాహుల్ ఖాన్. ఈ రాహుల్ ఖాన్ ఈ మధ్యనే హిందువుల మీద పగబట్టి అస్సాం నుంచి న్యాయయాత్రను పెట్టాడు. రాహుల్ ఖాన్ గారు ఎక్కడైతే అన్యాయం జరిగింది ఎవరికి 5 లక్షల మంది కాశ్మీర్ హిందువులను తరిమిన కాశ్మీర్ నుంచి మొదలు పెట్టారా? మా ఆడబిడ్డని అత్యాచారాలు చేసి రంపాలతో కోసిన నేల మీద న్యాయం కావాలని మాకా, లేకపోతే మమ్మల్ని తప్పినలకు న్యాయం కావాలా? ఇది మీరు ఒక్కసారి ఆలోచించాలి తల్లులారా. మీరు యూట్యూబ్లలో చూడండి, లేకపోతే చదువుకున్న బిడ్డలుంటే కొట్టుమనండి. 1991లో 2023 నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్ జరిగిన హిందూ స్త్రీల మీద అత్యాచారాలు. ఒకప్పుడు మేము పుట్టక ముందు మా అమ్మమ్మలను బతుకమ్మలు ఆడిపించిన ఈ నా కొడుకులు. అప్పుడు మేము చూడలేదు, కానీ కళ్ళ ముందు చూస్తున్నాం. నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్లో అందమైన హిందూ ఆడబిడ్డలని టిఎంసి పార్టీ వ్యక్తులు, షాజహాన్ అనే వ్యక్తి, ఐదు వాళ్ళ పార్టీ వ్యక్తులు ప్రతి రాత్రి హిందువుల ఆడబిడ్డలను ఎత్తికెళ్లి అత్యాచారాలు చేస్తున్నారు. అడిగేవాడు లేడు, అడ్డం వచ్చేవాడు లేడు. మళ్ళా వెస్ట్ బెంగాల్ మెట్టిపల్లి దాకా రాకూడదంటే ఈ ధర్మం, ఈ దేశం గురించి ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచే అవసరం ఈరోజు ఉంది. దేశం లేదు, ధర్మం లేనప్పుడు ఎటు పోతారు, ఆడబడతారు. మీకు చెప్పినా అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి గుళ్ళు ఊరుతున్నాయి, కానీ ఆ గుళ్ళని కూల్చే వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు. మేము ధర్మం గురించి ప్రాణాలు ఇవ్వడానికి రాజకీయాలకు వచ్చాము. ఆ ధర్మాన్ని తప్పే పార్టీని మీరు బతికిస్తున్నారు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాయదారి మోసగారి మాటల మరాఠీ అనుగుణ రేవంత్ రెడ్డి గారు ఏమన్నావు? గల్ఫ్ కార్పొరేషన్ పెడుతున్నావు, 1000 కోట్లు ఇస్తున్నావు. ఏం తెలుసు రేవంత్ రెడ్డి? దుబాయ్లో చెమటలు దింపిన చెమట నీళ్ళ నాది, చెమట నిండిన శరీరం నాది. దుబాయ్లో డ్రైవర్ పని చేసిన మంచి నీళ్ళు, అక్కడున్న కన్నీటి చుక్కలు, అక్కడున్న చెమట చుక్కలు, రక్తపు చుక్కలు సస్తే 6 నెలల రాక శుభమచ్చే దిక్కు లేదు. అట్లాంటివి నువ్వు నీ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు? అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉరి శిక్ష వాటిని కొత్త ఆరోగ్య తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ ఒకవైపు, సత్య చెవలం లేదని ప్రభుత్వం, చేతగాని చెవలేని పనికి రాని ప్రభుత్వం ఒకవైపు, ఇప్పటికే అడుగడుగున అన్యాయమైన ఉత్తర తెలంగాణ. ఈ రోజు ఈ ఖమ్మంకి చెందిన మంత్రులు, ఈ నల్గొండకి చెందిన మంత్రులు, ఈ 3 నాళ్ళ ముచ్చటైన రేవంత్ రెడ్డి నెల లోపల 3000 కోట్లు ఎట్లా తీసుకెళ్ళాం, 4300 కోట్లు ఎట్లా తీసుకెళ్ళావు? మా డబ్బు, మెట్టిపల్లి డబ్బు, కోరుట్ల డబ్బు, ఆర్మూరు డబ్బు. నా ఆర్మూరుకు 4 బస్సులు లేవు, మెట్టిపల్లికి 4 బస్సులు లేవు, జగిత్యాలకు 5 బస్సులు లేవు, హాస్పిటల్ డాక్టర్లు లేవు.
ఇల్లు కట్టియవు, అదే నీ కొడంగల్ ఇల్లు కట్టుకుంటావు. ముఖ్యమంత్రి కొడంగల్ గా లేకపోతే తెలంగాణగా, ఇది ఈ రోజు మనం అడగాల్సిన సమయం. ఇది అడగాల్సిన సమయం. నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఉంటే ఈ ఉత్తర తెలంగాణ ఎడారి చేస్తారు. దక్షిణ తెలంగాణ వాళ్ళు మొదలు పెట్టారు, ఒక్కొక్కడు దోసుకపోతున్నాడు. ఖమ్మంలోడు దోసుకపోతున్నాడు, నల్గొండోడు దోసుకపోతున్నాడు, మహబూబ్నగర్ దోసుకపోతున్నాడు. ఉత్తర తెలంగాణకి నోరు లేని సహకరించారు. కరీంనగర్ పొన్నం ప్రభాకర్ అన్నకు పాత రైలు దుకాణం ఇచ్చారు, దాంట్లో ఏమి లేదు, ఏం తీసుకురాడు. మన సురేఖకు దీపం లేని, నైవేద్యం లేని దేవాదాయ ఇచ్చాడు. ఇది దక్షిణ తెలంగాణ నాయకుల పగబట్టిరు. ఉత్తర తెలంగాణ ఎందుకు మమ్మల్ని గెలిపించారు? ఆదిలాబాద్, నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ గుండెలో పెట్టుకున్నారు. పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అసెంబ్లీ సభ్యులు కావచ్చు. దయచేసి ఇప్పుడు జరిగే పోరాటంలో మీరు మళ్ళీ ఒక్కసారి విశ్వనాయకుడు, విశ్వాస నాయకుడు, విశ్వానికి చెందిన నాయకుడు, చంద్ర మండలములో పాదం మోపించిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకునే అవసరం మనం బతకాల ఈ దేశంలో. మీకు అన్ని అభివృద్ధి ఒకవైపు, అభివృద్ధి సోదరులు చెప్పారు, అరవింద్ గారు చెప్తారు అభివృద్ధి గురించి. కానీ ఇవన్నీ ఎందుకు? ఈ మేడలు ఎందుకు? ఆ లక్ష్మీ జ్యువెలర్స్ ఉన్నాయి, ఇంకా ఇంకేమైనా జ్యువెలర్స్ ఉన్నాయి. ఆగా ఖాన్ జ్యువెలరీ, రహీద్ ఖాన్ చాబీ కాంప్లెక్స్ ఎక్కడ పోయి ఆడబడతారు. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి తీసేసిండ్రు, పాకిస్తాన్కి వెళ్ళి 18% ఉన్న వాళ్ళని 17% చంపిండ్రు, మతం మార్చిండ్రు, మానవత్వం లేకుండా చేసిండ్రు, మానభంగాలు చేసిండ్రు. అయిపోయింది. 24 మంది మిగిలితే మన దేవుడు, మన మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆ 24 మంది తీసుకొని వచ్చారు. ఒక్కడున్న 1 కోటి మందిని తయారు చేస్తామన్నాడు. కోటి మందిని తయారు చేసి మన కాందాన్ని నేర్పుతామన్నాడు. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ రోజు దివ్య భవ్య రామ మందిరం 500 ఏళ్ల కన్నీళ్లు, 500 ఏళ్ల కన్నీళ్లు. ఒక్క నా కొడుకు 1528 ఏళ్ల గుడి 500 ఏళ్ళ కొడుకు. అటు బ్రిటిషోడా, నిజామోడా, కాంగ్రెసోడా, ఒక్క నా కొడుకు ధైర్యం లేదు. మా రాముడు, మా దేవుడు, మా సీతమ్మ ఎక్కడ 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 వెతుకుతుంటే కొడుకులు 60 ఏళ్ళ నుంచి టెంట్ల కింద పెట్టిన కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు, టెంట్ల కింద పెట్టిన కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. మన నాయకుడు, మన ముద్దు బిడ్డ, మన దేశాన్ని కాపాడని ఉన్న బిడ్డ నరేంద్ర మోడీ గారు అందరిని మెప్పించాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, న్యాయ దేవత తలుపు అంటాడు. న్యాయ దేవత కరుణిస్తే ప్రపంచ వ్యాప్తంగా సౌదీ అరేబియాలో కూడా అరబీ వాళ్ళు రామభజన చేస్తే ప్రపంచమంతా రోమ రోమం రామనామం అంటుంటే ఏ కాంగ్రెస్ నా కొడుకు అక్షంతలు ముట్టలేదు. ఆ కొడుకులు అక్షంతలు ముట్టలేదు. హిందూ జాతి సంతోషంతో ఉన్నంతనే రాహుల్ ఖాన్, రేవంత్ ఖాన్ పొందడము. కాబట్టి చెప్తున్నా, మనకెవ్వరు లేరు, ఎవరు రారు, మనకు మనమే, ఒకరికొకరం, మీకు మేము, మాకు మేము, మీకు మేము. ఎవరు వస్తారు? పాకిస్తాన్ హిందువులకు ఎవరు వస్తారు? పార్లమెంట్ సభ్యులు పెడుతున్నారు, 13 ఏళ్ల పిల్లల్ని రేపులు చేస్తున్నారు. ఎవరు వస్తారు మీకు? ముస్లిం సోదరులు చెప్తున్నారు. దయచేసి ఇక్కడ ఉంటాము, ఇక్కడ పెరిగాము, ఇక్కడ వస్తాము. రక్తం ఒక్కటి, రాష్ట్రం ఒక్కటి, మెడిపల్లి ఒక్కటి. ఎందుకు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు? ఎందుకు కాశ్మీర్ జిందాబాద్ అంటున్నారు? కాబట్టి ఈ దేశంలో మనం ఉన్న ప్రాంతం కలిసి ఉండాలి. మేము ఎక్కడ కూడా ఎవరు అవమానించలేదు, మీరు అవమానిస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మీకు చెవులలో చంపుతున్నారు. మీరు దయచేసి హిందువులకు హిందువులే శత్రువులు, ఎవరో శత్రువు కాదు, హిందువులకు హిందువులే శత్రువులు. మనం కొట్టుకుంటే పాకిస్తాన్ లో గుళ్ళన్నీ బాత్రూమ్, పాకిస్తాన్ లో హిందూ స్త్రీలు కొట్టు లేదు, కట్టు లేదు, మెట్ట లేదు, మంగళసూత్రం లేదు, మంగళారతులు లేవు. అందరికందరూ బురకలు కప్పేశారు. అమ్మ మీరు ఒక్కసారి చూడండి, ఇలాంటి కథలు మేమున్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, బిడ్డ మమ్మల్ని బట్టలు ఇప్పి మేము దాచుకున్నాం, శీలం దాచుకున్నాం. ఈ నా కొడుకులు, రజాకర్ నా కొడుకులు మమ్మల్ని శవాల చుట్టూ బతుకమ్మలు ఆడించిన మీ కొడుకులు పైన
అనుపని చెప్పిన చరిత్ర మళ్ళా ఈ కాంగ్రెస్ నా కొడుకుల మళ్ళా పానం పోశారో, మళ్ళీ అమృతం పోశారో, మళ్ళీ రోజులు అభ్యాస్తాయి. ఏ రజాకారు వస్తుంది వారం రోజుల తర్వాత రజాకారు సినిమా చూడండి. ఎట్లా మంగళ సూత్రాలు తెప్పిన కొడుకులు, ఎట్లా గొంతులు వచ్చిన కొడుకులు, ఇట్లా మీరు ప్రోత్సహించుకుంటూ పోతే మళ్ళీ మిగిలిన ఈ జాతి మిగిలినది. ఆ బిడ్డలు బతుకమ్మలు ఆడరు, ఈ జాతి మిగిలినది. ఆ బిడ్డలు బతుకమ్మలు ఆడరు, ఆ బిడ్డల నవ్వులు చిరునవ్వులు ఉన్నాయి, దసరా చప్పట్లు ఉన్నాయి, సంక్రాంతి బిడ్డమ్మలు ఉన్నాయి. ఇవన్నీ మారుపడతాయి. హిందువులందరూ ఏడుస్తున్నారు. పాకిస్తాన్ వెస్ట్ బెంగాల్ చెప్పాను కదా, ఇప్పుడు వృద్ధ మహిళ 70 సంవత్సరాల వృద్ధురాలు ఏం పేరు మమతా బెనర్జీ అల్లా కి కస్సం క్యా కరుంగా దేఖ్ లేవుంగా అంటది. ఏం జై శ్రీరామ్ అన్నందుకు హిందూ మతంలో పుట్టి కూడా హిందువులను సర్వనాశనం చేయాలనుకుంటున్నది, హిందువులని నరహంతకుల కోపిస్తున్నది. మీకు చెప్తే ఒకటి బాధపడతారమ్మా, తెలియదు మీకు కావాలని చదువు. ఒక్క అమ్మాయిని 20 మంది రేపు చేసి రంపం మీద కర్రను కోసినట్టు కోసారు. శవాన్ని ముక్కలు వేశారు. హిందూ స్త్రీ పట్టు పెట్టుకున్నందుకు, మంగళసూత్రం వేసుకున్నందుకు. ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలా. ఒకటి దేశం, మనకి ఇంకొక దేశం లేదు. ఎక్కడికి పోయినా వాడు రానియాడు. కాబట్టి ఈ గౌరవం, ఈ మెట్టిపెళ్లి లాంటి చోట మన గుళ్ళు, మన బళ్ళు, మన బిడ్డలు, మన సాంప్రదాయము, మన పద్ధతులు ఇవన్నీ ఉండాలంటే కమలం 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 కన్నీళ్ళు చూస్తుంది, కమలం కడుపు నింపుతుంది, కమలం ఆత్మాభిమానం నింపుతుంది, కమలం ధర్మాన్ని కాపాడుతుంది, కమలం దేశాన్ని కాపాడుతుంది. ఈ కమలమే లేని రోజు ఏ కాంగ్రెస్ ఓటు దగ్గరికి రాడు, ఏ కాంగ్రెస్ ఓటు దగ్గరికి రాడు. కాంగ్రెస్ దేశానికి పట్టిన దరిద్రం 1947 నుంచి ఇప్పటి వరకు దేశాన్ని ముక్కలు చూడండి. మీకు చెప్తే కొన్ని అర్థం కావు. ఆ కొడుకులు దేశం ఇటొక సగం తీసారు, ఇటొక సగం తీసారు. ప్రపంచంలో హిందువులు అన్నవాడు ఎప్పటికీ సుఖపడద్దు, బాగుపడదు అనేది కుట్ర కాంగ్రెస్. ఈ దేశంలో ఉన్న హిందువుల కన్నీళ్లు, ఈ దేశంలో సకల దరిద్రములు ఇవి పోవాలంటే ఈ కాంగ్రెస్ ని ఈ దేశం పొలిమేర నుంచి దాటించే వరకు ఈ హిందూ సోదరులందరూ విశ్వసించకూడదు. మీకు అర్థమైతే లేదు. పాత బస్తీల ఆడబిడ్డ పోతలేదు, మల్లెపూలు పెడతలేదు, బొట్టు పెడతలేదు, గాజులు పెడతలేదు, పెద్దలేదు. యాకుత్పురం వద్ద భయం, కారకాడ వద్ద భయం, బౌద్ధపురం వద్ద భయం. వెళ్ళండి ఒకసారి, తీసుకెళ్ళండి మీ భార్య పిల్లలతో. అర్థం కావట్లేదు, చెప్పట్లేదు. అది ఇక్కడ పెట్టిపోయి సందులో పడుతుంది. నేను ఎవరిని ఒకటో అవసరం కాదు. మనం కాపాడుకుందాం, మనం ఒకటి అవుదాం. ఎట్లా 85% ఉన్న మనకు 7 సీట్లు ఎట్లా వచ్చాయి? 8 సీట్లు 15% 7 సీట్లు ఎట్లా వచ్చాయి? లేదా ఐక్యత ఎందుకు లేదా? ఐక్యత మీలో ఎట్లా? మనల్ని కాపాడేది ఐక్యత ఒకటే, మనల్ని కాపాడేది ఐక్యత ఒకటే. హిందువులం ఒకరికొకరు అవుదాం, ఒకరి కన్నీళ్ళు ఒకరు పంచుకుందాం, ఒకరి బాధలు ఒకరు పంచుకుందాం. ఎక్కడ ధర్మం? ఈ ధర్మమే లేకపోతే, ఈ ధర్మము ఆ ధర్మం సహకరించకపోతే, ఢిల్లీ పీఠ మీద ఆ ధర్మం కూర్చునకపోతే, ఈ రోజు ధర్మం ఆ ఢిల్లీ పీఠ మీద లేకపోతే రాముడు ఎక్కడ వచ్చేవాడు? రాముడు ఎక్కడికి వచ్చేవాడు? ఎవరు చూసారు మన బాధ? ధర్మాన్ని మళ్ళొక్కసారి గెలిపించి, సోదరుడు అరవింద్కి మళ్ళొక్కసారి కన్నలు కూడేసి ఈ ధర్మాన్ని నిలబెడదాం. ఈ ధర్మం ఢిల్లీకి వెళ్తుంది, ఆ పెద్ద ధర్మానికి తోడవుతుంది. అది మన భవిష్యత్తు బంగారు భయం చేస్తుంది. ఈ దేశంలో ఉన్న సకల దుర్మగతను తీసేసి, ఈ దేశంలో ధర్మేసి మూడోసారి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేసుకొని, ప్రపంచ నాయకుడిగా చేసుకొని మనం మెట్టిపెళ్లి గడ్డ నుంచే మొదలుపెట్టి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసుకున్న అందరం ప్రమాణం చేద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు రాకేష్ అన్న, స్ఫూర్తినిచ్చినావు. ఇప్పుడు మన భారత్ మాతాకి, భారత్
భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. ఇప్పుడు మన తెలంగాణ ముద్దు బిడ్డ